స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ అనేది డిపిఐఐటి ఇంట్రొడ్యూస్ చేసింది. సో ఈ యొక్క కేటగిరీ ఏంటంటే 20 lakhs అనేది ఒక స్టార్టప్ కి గవర్నమెంట్ గ్రాంట్ కింద ఇస్తుంది అండ్ ఆల్సో 50 lakhs అనేది డెప్ట్ కింద ఇస్తుంది. సో బట్ ఇప్పుడు ఈ 20 lakhs కానీ 50 lakhs కానీ మీకు ఎలా వస్తాయంటే ఇంక్యుబేటర్స్ ద్వారా వస్తాయి. మీ యొక్క స్టార్టప్ అనేది ఎలిజిబిలిటీ కావాలంటే 6 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ది మీ యొక్క స్టార్టప్ అనేది డిపిఐఐటి రికగ్నైజ్డ్ అయ్యి ఉండాలి. అండ్ ఆల్సో సెకండ్ది మీ యొక్క కంపెనీ అండ్ కార్పొరేషన్ అనేది 2 years కన్నా ఎక్కువ ఉండకూడదు. అండ్ థర్డ్ది మీ యొక్క స్టార్టప్ అనేది మార్కెట్ ఫిట్ అయి ఉండాలి అండ్ ఆల్సో స్కేలింగ్ కి అవైలబుల్ గా ఉండాలి. అండ్ ఆల్సో ఫోర్త్ వన్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. అండ్ ఫిఫ్త్ వన్ మీ యొక్క స్టార్టప్ అనేది గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ లైక్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ మినిమం 10 lakhs వరకే మీ యొక్క ఫండ్ అనేది రావాలి మీ దగ్గరికి. గ్రాంట్ రూపాన్ని కానీ ఎలా అయినా ఇన్వెస్ట్మెంట్ కానీ మోర్ దెన్ 10 lakhs ఉంటే కనుక ఈ యొక్క స్కీమ్ కి ఎలిజిబిలిటీ కాదు. ఇక లాస్ట్ మీ యొక్క స్టార్టప్ లో ఇండియన్ కి 51% అనేది షేర్ హోల్డింగ్ ఉండాలి.